హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 3M కోచింగ్ సెంటర్. మనం సమ్మర్ క్లాసెస్ పెడుతూ ఉన్నాం. సో ప్రతి నవోదయ కావాలి, మనం క్రాక్ చేయాలి, నవోదయ ఎగ్జామ్ 6th ఎంట్రన్స్ ఎగ్జామ్ కొట్టాలి అనుకుంటే మా కోచింగ్ సెంటర్లో జాయిన్ చేయండి. ఎందుకంటే కోచింగ్ సెంటర్ అనగానే మినిమం 50,000 నుండి 1,20,000 వరకు పేరెంట్స్ ఖర్చు పెడుతున్నారు. అంత మిడిల్ క్లాస్ చాలామంది ఇంట్రెస్ట్ ఉంటారు. అంత డబ్బు ఖర్చు పెట్టలేక పిల్లల్ని మనం సమ్మర్ క్లాస్ ఎంజాయ్ చేసేటట్టు వదిలేస్తాం. ఆ ఎంజాయ్ చేసే దానిలో మన పిల్లలు చాలా వేస్ట్ టైంగా మొబైల్ యూజ్ చేస్తున్నారు. ఆ వేస్ట్ టైంలో 1 అవర్ 1.5 అవర్ మనం కోచింగ్ సెంటర్కి 1000 రూపాయలు కట్టినట్లయితే మనం 45 డేస్ ఒక క్రియేటివ్గా మనం ఎలా ఆలోచిస్తే, మనం బిట్ని ఎలా ఆలోచిస్తే రాయగలం, సింపుల్గా సబ్జెక్ట్ని ఎలా అర్థం చేసుకుంటే మనకి లైఫ్ లాంగ్ గుర్తుంటుంది, ఇలాంటి ఎన్నో ట్రిక్స్తో పాటు నవోదయ ఎలా కోచింగ్ సెంటర్ని మనం వెళ్ళకుండానే మన ఇంట్లోనే మనం 6th క్లాస్ ఎంట్రన్స్ కొట్టొచ్చు అనే విధానాన్ని మేము నేర్పుతాం. సో దానికి మీరు ఎంకరేజ్ చేసినట్లయితే మీ పిల్లల భవిష్యత్తుని మీరే మార్చినట్లు అవుతారు. ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయి కోచింగ్ సెంటర్కి వెళ్ళలేరు కాబట్టి, టైంని ఇవ్వలేరు కాబట్టి 1 ఇయర్ పాటు కూర్చోబెడుతున్నారు క్లాసుల్లో. సో అంత అవసరం లేదు. నవోదయకి 1.5 అవర్ నుండి, అందుకే 3rd క్లాస్ రిలీవ్ నుండి 5th క్లాస్ ఎంట్రన్స్ వరకు ప్రతి స్టూడెంట్ మేము తీసుకుని ట్రైన్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాడీ రియల్స్. మీకోసం కొత్త వీడియో. మనం చాలా రోజులు బట్టి లాంగ్ వీడియో వెళ్ళి చేద్దామన్న ఆన్లైన్ కస్టమర్స్ చాలామంది చెప్పాను కదా, ఎవరైనా కానీ ప్రాపర్టీస్ ఉంటే మీరు ఖచ్చితంగా నాకు కాల్ చేయండి అమ్మాలనుకుంటే, లేదా మా దగ్గర కొనాలనుకున్నా కాల్ చేయండి అనుకున్నాం కదా. ఒక ఆయన అన్నమాట మన వీడియోస్ నచ్చి, మన టాకింగ్ నచ్చి, మనల్ని ట్రస్ట్ చేశాడు అన్నమాట. మన ఛానల్ ట్రస్ట్ చేసి మరి తన యొక్క వీడియోస్ని పంపించి, దాని ప్రాపర్టీ వైజాగ్లో ఉంది, కొత్త వలస దగ్గర. మనకు కరెక్ట్గా ఆ ప్రాపర్టీ ప్లేస్ నుండి మనకి ఎయిర్పోర్ట్కి 45 నిమిషాలు వెళ్ళొచ్చు. కొత్త వలసకి దగ్గర, మనకి ప్రతిది కూడా అరకు వెళ్ళే రూట్లో అనమాట. సో అందుకని ఆ ప్రాపర్టీకి చాలా డిమాండ్ ఉన్న ప్రాపర్టీ. చాలా మంచి రేటుగా, రీజనబుల్ రేటుగా తను ఇస్తున్నారు. ఓవరాల్గా 8,000 గజం లెక్క చెప్తున్నారన్నమాట. కాబట్టి మనకి పవర్ ఉంది, వాటర్ సోర్స్ ఉంది, 3 HP పవర్ పెట్టడం జరిగింది, అప్రూవల్తో బిట్టు, చాలా అన్ని రకాలుగా మొత్తం డీటెయిల్స్ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను, ఆయన పెట్టిన డీటెయిల్స్. సో ఎవరికైనా వైజాగ్లో ఇంట్రెస్ట్ ఉండి ఆ ఏరియాలో అంత తక్కువగా అనేది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా మంచి ప్రాపర్టీ అని మీరు కూడా వీడియోస్ చూసి మంచిగా అనిపిస్తే ఖచ్చితంగా కాల్ చేయండి. తను కూడా ఆ ప్రాపర్టీ అమ్మాలని ఇంట్రెస్ట్తో ఉన్నారు కాబట్టి ఈ టైంలోనే మనం కొనుక్కోవాలనుకుంటే విజువల్గా వెళ్ళి, ఫిజికల్గా వెళ్ళి నేను వస్తాను, మీరు కూడా విజిట్ చేసి పూర్తిగా ఓనర్తో కలిసి మనం మాట్లాడదాం. మధ్యలో ఎవరు నీళ్ళు లేరు కాబట్టి కంపల్సరీ నా కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో వెళ్దామా, వీడియోలోకి వెళ్ళి చూద్దాం డీటెయిల్స్. సైడ్ దగ్గరికి వెళ్దాం, మరి వెళ్ళి చూద్దామా వివరాలన్నీ, ఏ రకంగా ఆయన ప్రాపర్టీస్ యొక్క వివరాలు. 3 పేజ్ పవరు, తర్వాత వచ్చేసి ఫ్లాటు 625 స్క్వేర్ యార్డు, VMRDA అప్రూవల్ లేఅవుట్, అలాగే LRS ఉంది. ఎయిర్పోర్ట్కి 45 మినిట్స్, విశాఖపట్నంకి 45 మినిట్స్, అలాగే కొత్త వలస దగ్గర అనమాట. ఆ రకంగా అప్రూవల్తో ఉందన్నమాట. సో చాలా బాగుంది. ఎందుకంటే అది 50 lakhs చెప్తున్నాను అనమాట ఓవరాల్గా. ఆయనకి ప్రైజ్ కావాలని ఆయన చేతులతోనే మనకి మెసేజ్ చేసింది. సో ఇదనమాట ప్రాపర్టీ. ఎంత స్క్వేర్ ముక్కలా ఉందో చూడండి. రోడ్డుని ఆనుకొని, ఇది రోడ్డు అనమాట ముందుకి, ఆ రోడ్డుని ఆనుకొని ఏ రకంగా ఉంది, చాలా ఫెయిర్గా, చాలా బ్యూటిఫుల్గా మంచి డ్రోన్ కెమెరాతో ఆ బిట్ అనేది తీయడం జరిగింది. ఎంతో బాగుంది. సో చాలా బాగుంది. అలాగే ఫిజికల్గా వెళ్ళినట్లయితే అక్కడ ఆయన చెప్పిన మాటల్లోనే ఎంత నిజం ఉంది అనేది కూడా మీకు అర్థమైపోద్ది అనమాట. పవరు అన్నీ కూడా మనకి చూపించడం జరుగుతుంది అనమాట. చూశారు కదా, రోజు కూడా దాన్ని మంచిగా మొక్కలు రాకుండా నీట్గా ప్లెయిన్గా ఉంచుతూ ఉన్నారు. సో చాలా బాగా చూసుకుంటున్నారు. అన్ని రకాలుగా బాగుంది. మట్టి కూడా ఇసుక నేల, చాలా మొక్కలు లాంటివి ఏవైనా వేసుకోవచ్చు. అంతేకాకుండా సర్వే నెంబర్లు అన్నీ కూడా చాలా క్లియర్గా ఆయన ప్రాపర్టీకి ఉండి చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు.
ఒరిజినల్ డాక్యుమెంట్స్ పెడతాను అన్నారు కానీ నేనే కాదన్న అనమాట. మనకి బిట్టు ఓకే అంటే అప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా మనం తీసుకుని చాలా క్లియర్గా చూద్దాం. చాలా అంటే చాలా వైజాగ్లో ఈ చాలా నీట్గా ఇంత సెక్యూర్డ్గా బిట్ అనేది ఒక ఓనర్ చేసి ఇవ్వడం అనేది చాలా రేరు. సో ఆయన కొనుక్కొని అలా మెయింటైన్ చేసుకుంటుంటారు అనమాట. ఆ బిట్ని కారు ఉంది కదా అదే రూటు